హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మంజుతో ముచ్చట్లు. ముచ్చట్లు మొదలు పెడదామా? హలో, నేను కాత్యాయని అమ్మవారి పూజ చేసుకుంటున్నాను. ముందు రోజు రిచువల్స్ ఏంటంటే ఇలాగా నలుగుపిండి, షాంపూ, బొట్టు పెట్టి ముత్తైదువులని తాంబూలానికి పిలాలి. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళిద్దరికీ భోజనం చెప్పి బొట్టు పెట్టి తాంబూలం వాయినం తీసుకోవడానికి రండి నానమ్మ అని చెప్పాను. అలా మనం ఈ పూజకి మ్యాండేటరీగా 7 మెంబర్స్ని పిలాలి. అంతకుమించి ఎక్కువ మందిని కూడా పిలుచుకోవచ్చు. మ్యాండేటరీగా 7 మెంబర్స్ని అయితే పిలాలి. నేను 7 మెంబర్స్ని అయితే పిలిచాను. ప్రతి ఇంటికి వెళ్ళి శనగపిండి షాంపూ ఇచ్చి బొట్టు పెట్టి వాయినం తీసుకోవడానికి రమ్మని చెప్పాలి. ఇలాగే నేను 7 మెంబర్స్ ఇంటికి వెళ్ళి 7 మెంబర్స్కి కూడా చెప్పాను. రేపు కాత్యాయని అమ్మవారు పూజ చేసుకున్నాను. మీకు భోజనం తాంబూలం తీసుకోవడానికి లలిత సహస్రనామం చెప్పాలి. ఓకేనా? ఇగో నలుగు పిండితో స్నానం చేసి షాంపూ కూడా ఓకేనా, తప్పకుండా రావాలి. ముందు రోజే చెప్పాలి, ఎందుకంటే నలుగుపిండి అనేది మెయిన్ మ్యాండేటరీగా స్నానం చేయించాలి. అవ్వదు కాబట్టి మనం షాంపూ నలుగుపిండి వాళ్ళకి ఇచ్చేసినా సరిపోద్ది. పూజ చేసుకుంటున్నాను. తాంబూలం తీసుకోవడానికి ఎంత సహస్రనామం చదవాలి. 10 దాటింది ఓకేనా? దీంతో నలుగు పెట్టుకుని తలస్నానం చేస్తాను. మంజు ఇంటికి వచ్చింది. అమ్మవారి కాత్యాయని అమ్మవారి పూజ చేసుకుంటున్నాను. నీకు భోజనం తాంబూలం తీసుకోవడానికి లలిత సహస్రనామం కూడా చదవాలి. నలుగుపిండితో స్నానం చేసి షాంపూ స్నానం చేసి అలాగే వీలైతే రెడ్ సారీ కట్టుకో. అండ్ నెక్స్ట్ నేను రిటర్న్ గిఫ్ట్స్ కోసం చిన్న బ్యాగ్స్ అండ్ చిన్న రిటర్న్ గిఫ్ట్ తీసుకున్నాను, పసుపు కుంకుమ వేసి ఇవ్వడానికని. సో నాకు నెక్స్ట్ రోజు అవ్వదు కాబట్టి నేను ముందు రోజు ఇవన్నీ అరేంజ్ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఇది నాకు ఒక్కొక్క బ్యాగ్ 12 రూపీస్, బ్యాగ్ వచ్చేసి అది వచ్చేసి 25 రూపీస్ పడింది. ఒక్కొక్క బ్లౌజ్ పీస్, అది పసుపు కుంకం, నెక్స్ట్ చడివిడి వడపప్పు, నెక్స్ట్ 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు, తాంబూలం, ఇవన్నీ కలిపి నేను ఇద్దామని చెప్పేసి నేను అనుకున్నాను. సో ఇవన్నీ నేను అరేంజ్ చేసుకుంటున్నాను. రేపు పూజలో ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి ముందు రోజే నేను అరేంజ్ చేసి పెట్టుకుంటున్నాను ఫాస్ట్గా. ఈ బుక్లో ఉంటుంది ఖచ్చితంగా 7 మెంబర్స్కి తాంబూలం ఇవ్వాలని చెప్పేసి. వీలైతే రైకల్ గుడ్డ లేకపోతే చీర ఇవ్వచ్చు. నేను బ్లౌజ్ పీస్ ఇస్తున్నాను. సో అలాగా ఈ బుక్లో ఫస్ట్ ఏంటంటే కాత్యాయని దేవి బుక్ అంటే బుక్ స్టోర్లోనే దొరుకుద్ది. ఆ బుక్లో ఫస్ట్ గణేష్ పూజ ఉంటుంది. నెక్స్ట్ అమ్మవారికి 16 ఉపచారాలతో పూజ ఉంటుంది. దాని తర్వాత కాత్యాయని అమ్మవారి రథం ఉంటుంది, ఆ కథ ఉంటుంది. ఆ కథ వినేసి అక్షంతలు వేసుకుంటే సరిపోతుంది. అంతే పూజ 7 వీక్స్ చేయాలి. 8th వీక్ ఉద్యోగం చేయాలి. మీకు వీలైనంతలో తాంబూలం ఇవ్వాలి ఒక్కొక్కరికి. నేనైతే ఇలాగ ఒక బ్లౌజ్ పీస్, నెక్స్ట్ తాంబూలం, చిన్న గ్రీటింగ్ గిఫ్ట్స్ ఇద్దామని అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ నేను మా ఇంట్లోనే ఇక్కడ దేవుడి మొదలు పక్కన ఒక చిన్న డోర్ ఉంటుంది అనమాట. దాన్ని నేను చిన్నగా బ్యాక్ డ్రాప్ కింద సెట్ చేసుకుందామని చెప్పేసి క్లీన్ చేసుకుంటున్నాను. మా ఇంట్లో చిన్న ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి. సో దాంతో చిన్నగా చేద్దామని చెప్పేసి, బాగుంటుంది కదా అందంగా అమ్మవారి బ్యాక్ సైడ్ అని చెప్పేసి ఐడియా వచ్చి ఇలా చిన్నగా చేద్దాం అనుకొని ఫ్లవర్స్తో ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. అలాగా చేసిన తర్వాత 7 వీక్స్ అంతే. ఆ పూజ యాస్టిజ్ ఎలా ఉందో మెయిన్ మ్యాండేటరీగా అప్పాలు, చెరుకు ముక్కలు పెట్టి ఆ బుక్లో యాస్టిజ్ ఎలా ఉందో మనం అలా చేసుకుంటే సరిపోద్ది. పూజ చాలా మంచిది ఈ పూజ చేస్తే. ఈ పూజ మెయిన్ మోటో ఏంటంటే ఎవరైతే పెళ్ళి కాదో వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి మంచి హస్బెండ్ అండ్ ఎలాంటి బ్యాడ్గా ఏం జరగదు, అంత మంచి జరుగుద్దని చెప్పేసి నమ్మకం అనమాట. సో ఈ కథలో ఉంటుంది కూడా. ఈ కథ ఉద్యాపన రోజే రుక్మిణీదేవి శ్రీకృష్ణుడిని పెళ్లి చేసుకుంది, నలుడిని ఇలా చేసుకున్నారు అని చెప్పేసి చాలా ఎవిడెన్స్లు కూడా ఉంటాయి దీనికి. చాలా మంచిది కదా, పెళ్లి కాలంలో మ్యాండేటరీగా చేయాల్సిన కదా. ఇది నేను చాగంటి ప్రవచనాలు చాగంటి గారి ప్రవచనాలు విని తెలుసుకున్నాను. నాకు ఎందుకో చాలా బాగా చేయాలనిపించి చేసుకున్నాను. ఇలా నేను చిన్నగా బ్యాక్ డ్రాప్ చేసుకున్నాను. ఇంకా మధ్యలో పెట్టడానికి ట్రై చేశాను కానీ ఒక ఐడియా వచ్చింది, తమలపాకులతో గణేశుడిని చేద్దామని. అది మార్నింగ్ చేద్దాం తమలపాకులతో అని చెప్పేసి ఇంకా వదిలేశాను. అండ్ నెక్స్ట్ గోరింటాకు పెట్టుకోవాలి కదా పూజ అంటే అని చెప్పేసి ఇంకా మా మమ్మీ ఓ పక్క నుంచి గోరింటాకు మిక్సీ పడుతుంది. ఫైనల్ అవుట్పుట్ ఇలా వచ్చింది. పూజ బ్యాక్గ్రౌండ్ గోరింటాకు
మొత్తానికి గోరింటాకు పెట్టేసుకున్నాను. ఒక హ్యాండ్కి నేను పెట్టుకున్నాను, ఇంకో హ్యాండ్కి మా మమ్మీ పెట్టేసింది. హ్యాపీ, నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం. అండ్ నెక్స్ట్ రోజు మార్నింగే లేచాను, నా పానకం తయారు చేసుకున్నాను. చలివిడి వడపప్పు ఓ పక్కన, ఈ బెల్లం ముక్కలు, గణేష్ పూజ ఉంటుంది కదా దానికోసం. ఈ అప్పాలు ఎలా రెడీ చేయాలంటే, ఒక కప్పు మైదా పిండి అయితే ఇంకో కప్పు, మైదా పిండి కాదు, ఒక కప్పు బియ్యం పిండి, ఇంకో కప్పు గోధుమ పిండి, బెల్లం పానకం బాగా మరిగిన తర్వాత దాంట్లో వేసేసుకొని బాగా పొడి లేకుండా కలిపేసుకోవడమే, ముద్దగా లేకుండా మొత్తం కలిపేటప్పుడు కలుపుకోవడమే. మనకి అప్పాలు వచ్చేలాగా కన్సిస్టెన్సీ ఉంటే చాలు, ఇంకా సరిపోలేదంటే పిండి వేసుకోవచ్చు, అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం. దాన్ని బాగా కలపాలి కొంచెం ఓపిక చేసుకొని. వచ్చిందంటే ఇంకా నెయ్యితో మనం అద్దేసుకోవడమే అప్పాలని, అంతే. నేను ఫస్ట్ అయితే పూజకి 7 అప్పాలు కావాలి కాబట్టి నేను ఫస్ట్ 7 చేసుకున్నాను. తర్వాత మమ్మీ వాళ్ళు ఆయిల్లో ఫ్రై చేసేస్తానని అన్నారు కాబట్టి నేను మ్యాక్సిమం 7 వచ్చేలాగా ఫస్ట్ చేసుకున్నాను. పూజ చేసేయాలి కాబట్టి మార్నింగే. యాక్చువల్లీ పూజ 7 వీక్స్ ఈవినింగ్ చేయాలి. ఒకవేళ వీలు అవ్వకపోతే మార్నింగ్ అవ్వచ్చు, ఈవినింగ్ అవ్వచ్చు. నేనైతే హాఫ్ మార్నింగ్ చేసుకున్నాను, హాఫ్ ఈవినింగ్ చేసుకున్నాను. ఎందుకంటే నా షిఫ్ట్లు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. మనం మనస్ఫూర్తిగా చేసామన్న దాన్ని బట్టి ఉంటుంది, టైమింగ్స్ కాదు. అలాగే వీలైతే అలా కూడా చేసుకోవచ్చు. అన్ని డిసిప్లిన్ అంటారు, ఇలాగే చేయాలి అని అంటే అది డిసిప్లిన్ అంతే. కానీ అలా అవ్వలేదు అని అనుకున్న వల్ల మార్నింగ్ అన్నా ఈవినింగ్ అన్నా చెయ్యొచ్చు. నేను ఇలా 7 అప్పాలు చేసుకున్నాను నెయ్యితో, ఎందుకంటే మంగళవారం నేను ఆయిల్ తిన్న కాబట్టి నేను నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను 7. దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం మనమే తినాలి మ్యాండేటరీగా. మిగిలిన ఆయిల్లో ఫ్రై చేసిన అప్పాలు 7 ఒక్కొక్కరికి 7 అప్పాలు, 7 చెరుకు ముక్కలు తాంబూలంలో వేసి వాయినం ఇవ్వాలన్నమాట. ఇది మ్యాండేటరీ ఈ పూజకి. ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకుంటున్నాను నేను 7. మా మమ్మీ పులిహోర కోసం చింతపండు తెస్తుంది, ఎందుకంటే భోజనాలు పెట్టాలి కాబట్టి 7 మెంబర్స్కి వాయినం ఇచ్చిన తర్వాత ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. నేనైతే ఇలా రెడ్ శారీ కట్టుకోవాలి పూజకి, అన్నీ రెడ్డే. సో నేను ఇలా మా మమ్మీ శారీ ఏది రోలింగ్ శారీ, అప్పట్లో చాలా ట్రెండ్ ఇవి. నేను ఇప్పుడు వీటిని మళ్ళీ రీక్రియేట్ చేశాను. ఇలా రెడీ అయ్యాను నేను. మ్యాండేటరీగా ముక్కుబొడుకు పెట్టుకోవాలి. సో నేను ఇలా ఫస్ట్ దారబంధానికి పసుపు కట్ట రాసేసుకున్నాను. ఆ రోజు వ్రతం అంటే ఖచ్చితంగా ఇంటి గుమ్మానికి మనం పసుపు రాసుకోవాలి. ఎవ్రీ మంగళవారం శుక్రవారం చేసుకుంటే ఇంకా మంచిది. పూజ అప్పుడు మ్యాండేటరీగా చేసుకుంటే ఇంకా మంచిది, శుభప్రదం కాబట్టి పసుపు అంటే. సో నేను ఇలా రెడీ అయిన తర్వాత ఫస్ట్ పసుపు రాసుకొని ముగ్గు పెట్టేసుకుంటున్నాను దారబంధానికి. మా దారబంధానికి ఆల్రెడీ ముగ్గులు ఉంటాయి, కానీ అయినా దాని మీదే వరిపిండితో ముగ్గు పెట్టుకుంటే చాలా మంచిదని పెట్టేసుకుంటున్నాను. సో వాళ్ళు రాకముందే ముగ్గులు ఇవన్నీ చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చేస్తే వాళ్ళకి చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి త్వరగా చేసుకుంటున్నాను. అయిపోయింది. ఇలా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడు ఒక ప్రవచనంలో ఎక్కడో విన్నాను, మంచిదైతే చెడులో తప్పేముంది చెప్పండి. దారబంధానికి ఇటువైపు కాకుండా అటువైపు కూర్చుంటే మంచిదంట. ఎటువైపు కూర్చున్నా ఏం పర్లేదు అనుకోండి, కానీ అటువైపు కూర్చొని బొట్టు పెడితే చాలా మంచిదని చెప్పేసి అని అన్నారు. దారబంధానికి అవతల యువతల అన్నట్టు ఏదో అంటారు కదా. సో ఎలా కూర్చున్నా పర్లేదు, కానీ మంచిదని అన్న తర్వాత ఇట్ ఈస్ పాసిబుల్, వై నాట్, ఎందుకు చేయకూడదు అన్న థాట్తో నేనైతే అటు నుంచే పెడుతున్నాను. ఇటు నుంచి పడితే అటు నుంచి వచ్చేస్తుంది, కానీ ఎలాగోలాగా కష్టపడి పెట్టాను. నా వస్తువులు చూసారు ఎక్కడ పెట్టడానికి అలాగే, ఎందుకంటే ముందు నుంచి అలవాటు నాకు, ఎప్పుడు అక్కడి నుంచి పెట్టడం అలవాట్లేదు. ఫస్ట్ టైం ట్రై చేశాను, బట్ ఇట్స్ గుడ్. ఆ తర్వాత మా పిన్ వచ్చింది, కొంచెం ముగ్గులోకి హెల్ప్ చేయి పిన్ని బాబు అని ఏదో చిన్న ఫ్లవర్లో వేసాను. నేను అంత ముగ్గులు నాకేం రావు, నేను అంత ముగ్గులు వేసే అంత టాలెంట్ లేదు నాకు. సో అందుకని చెప్పేసి మా పిన్ వచ్చింది హెల్ప్ చేయడానికి. ఇలా ఏదో డిజైన్ వేసుకొని దానిలాగే మంచిగా కలర్స్తో ముగ్గు పెట్టుకుంటే మంచిది కదా, బాగుంటుంది కదా అన్న ఐడియాతో నేను ఇలా చిన్నగా ముగ్గేసుకుని, నేను తాంబూలానికి పిలిచాను కదా, వాళ్ళు రాకముందు ఇలా లిటిల్ థింగ్స్ అన్నీ చేసుకుందామని చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఒక పక్కన పారాని పసుపు కూడా రెడీ చేసుకున్నాను, ఎందుకంటే కాళ్ళకి పసుపు రాసి పారాని పెడితే
బాగుంటుంది ఆ ట్రెడిషనల్ ఫీల్ అనేది, ట్రెడిషనల్ టచ్ అనేది. మీలో ఎంతమందికి ఇష్టం పసుపు అలా రాసుకొని పారాని పెట్టుకోవాలంటే? నాకైతే చాలా ఇష్టం. ఆ రోజు వచ్చి మా ఇంట్లో లలిత సహస్రనామం మందీపవర్ణన్ కూడా చదువుతారు వాళ్ళు. సో అందుకని పసుపు రాసి పారాయణ పెడితే కొంచెం ట్రెడిషనల్గా చాలా బాగుంటుంది కదా, మంచిది కూడా అని చెప్పేసి అవి కూడా పక్కన రెడీ చేసుకున్నాము. నాయనైతే అలాగా అన్ని లిటిల్ లిటిల్ థింగ్స్ చిన్నగా చేసుకున్నా, మంచిగా చేసుకున్నాను అమ్మవారి దయ వల్ల. నాకు పూజలు అంటే చాలా ఇష్టం, చేయడం ఇంకా ఇష్టం. ఎవరింట్లో చేసినా సరే అంతే హ్యాపీ, మా ఇంట్లో చేస్తే ఇంకా హ్యాపీ. నేను ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను. ఈ పూజ గురించి విని నేను అరౌండ్ 2 years నుంచి అనుకుంటున్నాను, కానీ ఇయర్ అయ్యింది. అమ్మవారు ఎప్పుడు మనకి చేయాలని అనుగ్రహిస్తే అప్పుడే చేస్తాం కాబట్టి ఇలా అంతే. ఆ బుక్లో యాస్టీస్ కాతేని అమ్మవారి బుక్ అంటే ఏ స్టోర్లోనో దొరుకుద్ది. యాస్టీస్ అందులో ఉన్నట్టే చేసుకొని ప్రసాదాలు పెట్టి 7 weeks చేసుకొని ఏతివి కుద్దియాపని ఇలాగా సింపుల్గా 7 members పిలుచుకొని తాంబూలం ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టి వాయినం ఇస్తే చాలు, అంతే అయిపోయింది. ఇలా నేను సింపుల్గా రోజు మార్నింగ్ ఎలాగ ఉద్యాపన రోజు కూడా పోస్ట్ చేయాలి కాబట్టి అలా నేను పోస్ట్ చేసుకున్నాను మంచిగా. నేను మధ్యలో వినాయకుడిని పెట్టడం మర్చిపోయాను, తర్వాత పెట్టాను నేను. ఇలా నేను సింపుల్గా చేసుకున్న డెకరేషన్ ఇది. బాగుందా? ఓ పక్కన మా మమ్మీ వాళ్ళు ఫుడ్కి ప్రిపరేషన్స్ చేస్తున్నారు. ఎందుకంటే 7గురికి ఫుడ్ చెప్పాను కదా, భోజనం చెప్పాలి కాబట్టి, వాయినం ఇచ్చే ముందు భోజనం పెట్టాలి కాబట్టి వాళ్ళకి చల్లదనం కాబట్టి మా పెద్దమ్మ మా మమ్మీ వాళ్ళు, నేను చెప్పిన బుక్ ఇదే, మీకు చూపిస్తాను చూడండి. అక్కడ కాత్యాయని అమ్మవారి బుక్ అని ఉన్నారు కదా, శ్రీ కాత్యాయని రథం, ఆ బుక్కే. ఏ బుక్ స్టోర్లోనే దొరుకుద్ది, దాన్ని చూసుకొని యాస్టిస్ చేసుకోవడమే అంతే. నేనైతే ఇలా మార్నింగే పోస్ట్ చేసుకున్నాను, ఉద్యాపన రోజు కాబట్టి చేయాలి కాబట్టి చేస్తాను. నెక్స్ట్ మా మమ్మీ వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నారు, ఫుల్గా వంటల ప్రిపరేషన్లో. నేను ఇలా 5 items పెట్టాను. దానిమ్మ, చెవిడి వడపప్పు, చెరుకు గళ్ళు, అప్పాలు, పానకం, ఇవి 5 పెట్టాను నేను ప్రసాదాలు. నేను పూజ అయితే చేసుకున్నాను. తర్వాత మా మమ్మీ వాళ్ళు భోజనానికి ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈ పూజకు మ్యాండేటరీగా అన్నీ రెడ్డే ఉండాలి. రెడ్ పువ్వులు, రెడ్ అక్షింతలు, రెడ్ బ్లౌజ్ అన్నీ రెడ్డే ఉండాలి. ఒత్తు కూడా కుంకంలో అద్ది అవే దీపం వెలిగించాలి. రెడ్ అక్షింతలో ఉండాలి మ్యాండేటరీగా. బుక్లో ఉంటే అన్నీ క్లారిటీగా దాన్ని చూసుకొని మనం యాస్టిస్ చేసుకోవడమే. కష్టమేం కాదు, చాలా ఈజీయే, కానీ చాలా మంచిది. వీలైతే చేసుకోండి అందరూ, చాలా 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 మంచిది. ఏం చేస్తున్నావు? అప్పాలు చేస్తున్నా. అమ్మవారికి ఇష్టమైన అప్పడాలు, అమ్మవారికి బూర్లు మా మమ్మీ పూజ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. అండ్ స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్.